హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు వినాయక చవితి స్పెషల్ కుడుములు, ఇది కొబ్బరి కుడుములు అండి. కొబ్బరి బెల్లం వేసి మనం ఇది చేసుకుని తర్వాత ఫిల్లింగ్ చేసుకుని దాన్ని లోపల స్టఫ్ చేసి కొబ్బరి కుడుములు ఎలా చేయాలో ఇవాళ చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టక్టగా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం 1 కప్పు బియ్యం పిండి తీసి పక్కన పెట్టుకుందాం. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు తీసుకోండి. ఈ నీళ్లు బాగా తెరలాలన్నమాట. బాగా తెరలాక దీంట్లో చిటికెడు ఉప్పు, 1 స్పూన్ పంచదార, తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది దీంట్లో వేసేసి స్టవ్ మీదే ఒక 2 నిమిషాలు బాగా కలిపి అలాగే ఉడకనివ్వండి. 2 నిమిషాలు అయిపోయాక దీన్ని మూసి అలాగా పక్కన వదిలేయండి చల్లారడానికి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకుని దీంట్లో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి బాగా ఈ నెయ్యిలో బాగా వేయించుకోండి. మంచిగా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్నాక 1 కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లం తీసుకుని బెల్లం పొడి చేసుకుని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం ఈ కొబ్బరిలో ఉండే తడిలోని బాగా కరిగిపోతుంది. మనం దీన్ని ఇలా కలుపుతూ ఉంటే బాగా ఇలాగా కొబ్బరి లౌజ్ రెడీ అయిపోతుంది. చూడండి, దీంట్లో నేను ఇవాళ ఏలకులు అవన్నీ ఏం వేయలేదు. నాకు కొబ్బరి ఫ్లేవర్ అలాగే ఉంటే ఇష్టం, అందుకని అలాగే వదిలేశాను. మీరు కావాలంటే కొంచెం ఏలకుల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని చేతితో బాగా పూరీ పిండిలాగా మెత్తగా ఒక 2 నుంచి 3 నిమిషాలు పిసికేసేయండి. తర్వాత దీన్ని చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసుకుని దీన్ని ఇలాగా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. తర్వాత మీ దగ్గర ఇలాంటి మౌల్డ్ ఉంటే దీంట్లో మీరు కుడుములు చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ మౌల్డ్ లేకపోతే ఏం కంగారు పడకండి, చేత్తో కూడా ఈ కుడుములు చేసుకోవడం ఎలాగో చూపించేస్తాను. ఇలాగ దీంట్లో ఇలా వేసి ప్రెస్ చేసేసామంటే మనకి నీట్గా షేప్ వచ్చేస్తుంది. దీన్ని ఈజీగా ఇలాగ రిమూవ్ చేసి మనం ఒక అరటాకులో అలాగా పెట్టేసుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ మౌల్డ్ లేదనుకోండి, అప్పుడు ఎలా చేయాలో కూడా నేను ఇవాళ మీకు చూపిస్తాను. చూడండి, చిన్న ఉండ ఇలా తీసుకోండి, చేతికి బాగా నెయ్యి రాసుకోండి. తర్వాత దీన్ని ఇలాగా చిన్న సైజ్ పూరిలాగా ఇలాగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం చేసుకున్న కొబ్బరి లౌజ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు 2 అంచులు ఇలా చేర్చి చేత్తో ఇలా అతికించేస్తే చక్కగా అతుక్కుంటుంది. దీన్ని మనం ఇలాగే మంచిగా నీట్గా షేప్ చేసుకుని మీరు కావాలంటే రౌండ్ షేప్ చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. కుడుములంటే ఈ షేప్లోనే ఉంటాయనేం లేదండి, రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని చక్కగా మనం మామూలుగా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్టీమ్ చేసుకోవడానికని స్పెషల్గా ఒక ప్లేట్ ఇస్తారు, అలాంటి దాంట్లో కూడా మనం అరిటాకు వేసి చక్కగా వీటిని అమర్చేసుకొని దీన్ని మనం ఉడికించేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 7 నిమిషాలు అయితే పడుతుందండి ఉడకడానికి. చూడండి, చక్కగా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా ఉడికిపోయాయి. పైన మనకి గ్లాసీగా షైనింగ్గా ఉంటుందన్నమాట, మెరుస్తూ. ఇప్పుడు ఇవి బాగా రెడీ అయిపోయినట్టు. దీన్ని మనం వినాయకుడికి నివేదించేసి చక్కగా మనం కూడా ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కుడుములు ఎలా వచ్చైతే నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. విజయ్.